వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కవితకి మద్దతు తెలపడం అనేది జరిగింది. సో ఈ మధ్య కాలంలో నల్గొండ టూర్లో జనబాట కార్యక్రమాల్లో కవిత ఫ్లెక్సీలు తొలగించారు అని చెప్పేసి జాగృతి కార్యకర్తలు మంత్రి కాన్వాయ్ని అడ్డుకోవడం అనేది జరిగింది. కొద్దిసేపు అక్కడ ఇటు పోలీసులు వర్సెస్ జాగృతి కార్యకర్తలు అన్నట్టు కూడా సిచ్యువేషన్ నడిచింది. తర్వాత వెంకటరెడ్డి గారికి ఈ విషయం తెలవడంతో సో ఇక్కడ రాజకీయాలు చేసుకునే హక్కు ఎవరికైనా ఉంది, ఎవరికైనా స్వేచ్ఛ ఉంటుంది. సో మీరెందుకు ఫ్లెక్సీలు తొలగించారంటూ ఇటు పోలీసుల పైన ఫైర్ కావడం అనేది జరిగింది. సో కవితకి మద్దతు తెలిపారు. ఇక్కడ ఎవరైనా సరే వచ్చి పార్టీల విషయంలో ఏదైనా మాట్లాడినా కూడా వాళ్ళు ప్రతిపక్షమా అధికార పార్టీ ఇంకెవరా అని చూడకూడదు. సో అందరికీ ఎంకరేజ్ చేయాలన్నట్టు కూడా మంత్రి చెప్పినట్టు తెలుస్తుంది. జాగృతి ఫ్లెక్సీలు ఎందుకు తొలగించారు? అధికారుల తీరుపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం. నల్గొండ జిల్లాలో జాగృతి ఫ్లెక్సీలు తొలగించడంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఫ్లెక్సీలను ఎవరు తొలగించారని ప్రశ్నించారు. ఎవరి సంఘం వాళ్ళది, ఎవరి ప్రచారం వాళ్ళది, మీకేం అవసరం, వాటిని ఎందుకు తొలగించాల్సి వచ్చింది, తొలగించామని చెప్పింది ఎవరు అని మున్సిపల్ కమిషనర్ తో పాటు పోలీస్ అధికారుల పైన కూడా ఫైర్ అయ్యారు. బుధవారం ఇంద్రభవన్లో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి రాజకీయాలు వాళ్ళు చూసుకొని ఇవ్వాలి, ఏదైనా ఉంటే రాజకీయంగా చూసుకుంటాం, ఒకరి ప్రచారాన్ని అడ్డుకునే హక్కు మనకెక్కడిది అని మందలించారు. అధికారులు చేసిన తప్పిదం వల్ల తను మాటలు పడాల్సి వస్తుందని అసహనం వ్యక్తం చేశారు. జాగృతి అధ్యక్షురాలు కవిత నల్గొండ పర్యటన సందర్భంగా పట్టణంలో ప్రధాన కూడుల్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే బుధవారం మంత్రి కోమటిరెడ్డి పర్యటన నేపథ్యంలో జాగృతి ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు తొలగించారు. దీంతో జాగృతి కార్యకర్తలు కోమటిరెడ్డి కాన్వాయ్ని అడ్డుకొని నినాదాలు చేశారు. ఇదే సమయంలో పోలీసులు జోక్యం చేసుకొని జాగృతి కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అంతకు ముందు కవిత కూడా జాగృతి ఫ్లెక్సీలు తొలగించడానికి ఖండించారు. ఈ నేపథ్యంలో అధికారుల పైన మంత్రి ఆగ్రహం వ్యక్తం చేయడం అనేది ప్రస్తుతం రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చాలా క్లారిటీ చెప్పారు. ఎవరి రాజకీయాలు వారిది, ఎవరి అభిప్రాయాలు వారిది. సో ఎవరైనా సరే రాజకీయం చేసుకోవచ్చు. రాజకీయం పరంగా ఏమైనా ఉంటే మేము విమర్శించుకుంటాం. అంతేగాని వాళ్ళెవరో ఫ్లెక్సీలను తొలగించి అనవసరంగా మీరు నాకు చెడ్డ పేరు తీసుకురాకండి, అనవసరంగా నాకు చెడ్డ పేరు తీసుకొచ్చే ప్రయత్నం ఎవరన్నా చేసినా కూడా ఇకపైన సీరియస్ యాక్షన్ తీసుకుంటా అని చెప్పేసి కూడా మందలించడం అనేది జరిగింది. దాంతో జాగృతి కార్యకర్తలు శాంతించడం అనేది జరిగిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ కాకపోతే ఏంటంటే కవిత గారి విషయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మద్దతు తెలపడాన్ని ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిందని చెప్పేసి సందర్భంగా చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.